అయితే ఓన్లీ చూడడం వరకే పెట్టారు కాబట్టి వాడు కొంచెం అంటే కొంచెం యాక్టింగ్ చేశాడు. నాకు కొంచెం నవ్వు అనిపించింది. అది తీయలేదు నేను. అది మిస్ అయింది. ఇంక ఇక్కడైతే పెద్ద బాబు కూడా ఉన్నాడండి. పెద్ద బాబు చూద్దురు. అసలు ఆ పెద్ద బాబుని చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఇంకా మా బాబుకి అయితే హెన్రీ పెట్టి వదిలేశారు. అంటే హెన్రీ అంటే కేక్ ఏదో తెస్తుందంట, కట్ చేస్తుందంట ఏదో చెప్పారు ఆయన. ఇంకా మా బాబుకి అది పెట్టి ఇంకా చూపిస్తున్నారు. ఇంకా ఎక్కడైనా నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అసలు రీసౌండ్ వచ్చేస్తున్నాయండి సాంగ్స్ పెట్టేసి. అందుకే ఇక్కడ ఇంక అది పెట్టేశాను, నార్మల్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే చూడండి వాడు నవ్వుకుంటున్నాడు కింద. నాకు నవ్వు వస్తుంది కానీ నేను నవ్వితే ఆడు తీసేస్తాడేమో అని సైలెంట్గా వీడియో తీసుకున్నాము. ఇంకెక్కడ మిస్ అయింది అన్నాను కదా, ఆడు యాక్షన్ చేశాడు. అంటే అది పక్కకి వెళ్తుంది, అది చూస్తున్నాడు అటు పక్కకి, ఇంక ఇటు పక్కకు వస్తే ఇటు పక్కకు చూస్తున్నాడు. అలా చేస్తూ ఇంక చేతులు కూడా ఇలా ఇలా అలా అంటున్నాడు. అంటే తను పట్టుకుంటకి అంటే అది మన దగ్గరకు ఉన్నట్టు ఉంటుంది కదా ఆ విజువల్, దాన్ని పట్టుకుంటకి ట్రై చేస్తున్నాడు. అదిగో చెయ్యి చాపాడు కదా, అది పట్టుకుంటకి. ఇంకా నాకు నవ్వు వచ్చింది. అయ్యో వీడికి ఏం అర్థమవుతుంది, దగ్గరికి ఉన్నాయేమో అందుకే పట్టుకుంటకి ట్రై చేస్తున్నాడని. ఇంక ఇక్కడ ఒక బాబుని చూపిస్తా చూడండి, వాడు యాక్షను అసలు ఇలా ఇలా అంటున్నాడు, గేమ్ ఆడుకుంటున్నాడు వాడు. అసలు చూడండి వాడి దగ్గరికి వస్తున్నట్టు కొడుతున్నాడు. నిజంగా జోక్ అండి. ఇంక ఇక్కడ మా పాప చైన్ అయితే అదే అంగన్వాడికి వెళ్ళిపోద్ది కదా, పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడ ఈ బ్యాగ్లో ఏముందనుకుంటున్నారు మీరు గెస్ చేయండి. ఈ బ్యాగ్ కూడా నేను తిరణాలని తీసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి అయితే నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను. అంటే తిరణాలు చూపించలేం కదా, ఇంక ఇక్కడ నుంచి చూపిస్తాను. బ్యాగ్ కూడా కొత్తదేనండి. దాంట్లోనే నేను అన్ని కుక్కేసాను అంటే తీసుకున్నవన్నీ. ఇంక ఇక్కడైతే సబ్బెట్లు 2 తీసుకున్నాం ఇంట్లోకి కావాలని. సబ్బెట్లు ఎక్కడ పడితే సబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెడితే కరిగిపోతున్నాయని ఇంక సబ్బు పెట్టి తీసుకున్నాం. అలాగే పిల్లలకి చెప్పా కదా కళ్ళజోళ్ళు తీసుకున్నామని, స్పెట్స్ అవి 2, బాబుది ఒకటి పాపది ఒకటి అండి. ఇంకెక్కడ నుంచి స్టార్ట్ అయితే చూడండి నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే అన్నీ అందులో కుక్కేసాను. ప్రతిదీ తీసుకున్నది అందులోనే కుక్కేసాను. ఫస్ట్ బాబు బెల్ట్ తీసాను. ఇంక ఇది వచ్చి మాకు కాస్ట్ 50 రూపీస్ పడింది. అంటే మనం తిరణాలకి వెళ్ళామంటే కన్ఫామ్గా బేరం ఆడాలండి. వాళ్ళు నిజంగా కాస్ట్ ఎక్కువ చెప్తారు కానీ మనం దానికి బేరం ఆడితేనే బెటర్. ఇంకెక్కడైతే 4 దువ్వెలు తీసుకున్నాను. 2 పెద్ద దువ్వెలు, ఇంకొకటి మా హస్బెండ్కి చిన్న దువ్వెన, ఇంకొకటి మా పాపకి ఆ దువ్వెనండి. దాని హెయిర్కి ఆ దువ్వెన అయితేనే సెట్ అవుతుంది. ఇంకెక్కడైతే టిక్ టాక్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది. అంటే సెట్ 20 రూపీస్ పడింది, అలా 40 రూపీస్. ఇంకా ఇవి వచ్చి స్టిక్కర్స్, ఇవి కూడా 20 పడ్డాయి. నేను పెట్టుకోలే కదా, పెట్టుకుంటాను ఇప్పుడు. ఇంక ఇవి కూడా 20 రూపీస్ పడ్డాయి. స్టిక్కర్స్ నాకు ఎన్నున్నా సరిపోవండి. ఎందుకంటే పెట్టుకుంటాము కాసేపట్లో పడిపోతాయి. అందుకే నేను స్టిక్కర్స్ ఎక్కువ తీసుకొని బొట్ట పెట్టుకుంటాను. ఇంకా అంటే ఎందుకో మరి స్వెట్కు ఎందుకో ఇది ఉండదు స్టిక్కర్ అనేది.